అసలు ఇప్పుడు జగన్ ని ఢీ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. వేరే వాళ్ళతో ఢీ కొట్టడానికి అవ్వదు కాబట్టి ఆయన బేగ్ కోలుకుంటూ వస్తే ఢీ కొట్టడానికి సరైన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ఏంటంటే బేగ రా, నువ్వు నన్ను 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 నువ్వు నన్ను చెయ్యాలన్నా నువ్వే, నన్ను పరిగెట్టించాలన్నా నువ్వే కాబట్టి నువ్వు బేరా అంటున్నాడు. అది తప్పలేదు. ఆయన ఏమంటలేదు అంటే బేగ్ కోలుకొని రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు అదేమైందంటే నన్ను వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు అది కూడా ట్వీట్ చేయకుండా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మరి ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు బాగోలేదని ట్వీట్ చేయడం మీద కొద్దిగా సెటైర్లు వచ్చారు. దాని పరంగా ఏమంటారు? దాని ఏం పరంగా ఏం లేదు కానీ ఏంటంటే పుకార్ల మాటలు పట్టించుకోకూడదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటాడు. ఇప్పుడు జగన్ ఎందుకు అన్నాడంటే ఆ మాట, మరి ఇప్పుడు సమాజంలోని జనాలు అందరూ ఇప్పుడు ఆయనకే అడుగుతున్నాడు. ఇప్పుడు అలాగంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చాలా చాలా నీరసం ఉంది, ఆయన ఇప్పుడు ట్రీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? జగన్ పవన్ కళ్యాణ్ ట్రీట్ చేస్తే ఆయన నెక్స్ట్ టార్గెట్ వేరేగా ఉంటుంది అని ముందుగానే ఏంటంటే గురుగారు బాగున్నారా అన్నాడు. ఆయన బయటకు వచ్చాక గురుగారు బాగుంటాడని రెండు డైలాగులు వేస్తాడు. అది ప్రాబ్లం. రెండు పార్టీలను విడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటావు ఈ లెక్క. మరి అదే మరి ఇది అంతే. మరి ఇది కావాలని లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు? మరి అలాగంటే ఎప్పుడో చంద్రబాబు నేర్చుకున్నది ఉన్నది, మరి ఆయన ట్రీట్ చేశాడా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయన బాగుంటే రేపొద్దున నన్ను రాడ్డేస్తాడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ బాగున్నాలా మీరు అన్నట్టు కొన్ని పుకార మాటలు చేస్తున్నాడు. చేయి ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు కూడా చూస్తావు. ఇవన్నీ తర్వాత అన్నయ్య దిగాక బెడ్ మీద దిగాక అంతే తెలుస్తాడు. కాపోల ఓట్లు మళ్లించుకోవడానికే సానుకూలంగా ఉండడానికి ఇట్లా ట్వీట్ చేశాడు అంటున్నారు. అటువంటిది ఏముంటుందండి పుకార మాటలు. ఇంకా పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. నాకు ఆడి కావాలి ఈడి కావాలి కాదు. ఏంటంటే ఏపీ బాగుపడాలని కోరుకుంటాడు. ఏంటంటే నెక్స్ట్ అమెరికా లాగా ఒక డెవలప్ చేయాలి, యువతకి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలి, మంచి మంచి జాబులు తీసుకురావాలని కోరుకున్నాడు. ఇప్పుడు అన్నకి ఏదో బాగాలేదు కాబట్టి తిరిగి అలసిపోయి మోకాళ్ళు గుంజి అరిగిపోయింది అన్నారు డాక్టర్ గారు. ఆ గుంజి ఎలాగన్నా తెప్పించుకుంటాడో మళ్ళీ మొదలెడతాడు. అంటే ఎప్పుడు చూసినా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు అని హైదరాబాద్ అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చూసుకోడా ఆయనకి ఉంటాడు. నేను ఉన్నాను, నేను ఎక్కడ వయసులో ఉంటాను, భార్య ఫోన్ చేస్తే నేను పరిగెట్టుకుని వెళ్ళా. ఇది అంతే. ఏది మనం తప్పుగా అనుకోకూడదు. హైదరాబాద్ వస్తాడు, అలా ఏపీ చూసుకుంటాడు. ఎవరి పిల్లలు ఎవరు వదులుకుంటారండి? ఆఖరికి ఎంత సీఎం అని ఎంత పోలీసుడు అన్న పిల్లలు ఫోన్ చేస్తే పరిగెట్టాల్సిందే. ఈయన అంతే. అంతేగాని తప్పలేదు. హైదరాబాద్ వస్తాడు, మరి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, చూసుకోడా. ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యామిలీ డ్యూటీ. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా సెటైర్లు వేస్తారు పవన్ కళ్యాణ్ గురించి. దాని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎంత సెటర్లు వేసిన ఆయన పట్టించుకోడు. ఆయన ఇటువంటి అన్ని గాలి మాటలు, ఇది అరిచి కుక్క కరవదు, కరిచి కుక్క కరవదు అంటున్నట్టు ఏం పట్టించుకోడు. సింహం వెళ్తానే ఉంటది, వేట ఆడేటప్పుడు వేట ఆడుతుంది, పంజా వదిలేటప్పుడు పంజా వదులుతుంది. ఇవన్నీ కొలకర మాటలు అన్ని వేస్ట్. అది